ఇక ధరణి విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూమి రికార్డులన్నీ ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచాలి, ఇకపైన భూమి లావాదేవీలన్నీ కూడా ఆ వెబ్సైట్ ద్వారా జరగాలనే ఉద్దేశంతో ధరణికి రూపకల్పన చేశారు. ధరణిలో వ్యవసాయ భూముల వివరాలు, వ్యవసాయేతర భూముల వివరాలు కూడా పొందుపరచాలనే ప్రయత్నం జరిగింది. వ్యవసాయ భూముల వివరాలన్నీ పెట్టారు. ఎప్పుడైతే వ్యవసాయేతర భూములు కూడా ధరణిలోకి తెచ్చే ప్రయత్నం జరిగిందో దాని మీద హైకోర్టులో 2-3 వాద్యాలు దాఖలైనాయి. హైకోర్టు వారు విచారణ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల్లో 2 అంశాలని గౌరవ హైకోర్టు పేర్కొనడం జరిగింది. ఒకటి, వ్యవసాయ భూములైనా వ్యవసాయేతర భూములైనా ధరణిలో నమోదు చేసేటప్పుడు కులం వివరాలు, ఆధార్ వివరాలు అడగొద్దు అని స్పష్టంగా గౌరవ హైకోర్టు పేర్కొంది. అంటే మ్యూటేషన్ చేసేటప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ, ధరణిలో నమోదు చేసేటప్పుడు కానీ కులం ప్రస్తావన, ఆధార్ నంబర్ అనేది అడగడానికి వీల్లేదు. వారు స్వతహాగా ఇచ్చడం వేరు, కానీ ప్రభుత్వం దాని మీద ఒత్తిడి చేసి ఆధార్ నెంబర్ కానీ కులం కానీ అడగకూడదు అని ఆదేశాలు గౌరవ హైకోర్టు ఇంతకు మునిపే ఇచ్చారు. దాంతోపాటుగా వ్యవసాయేతర భూములని ధరణిలో నమోదు చేయకూడదని తాత్కాలిక ఉత్తర్వులు కూడా గౌరవ హైకోర్టు ఇచ్చింది. దాని మీద మరొకసారి విచారణ జరిగినప్పుడు ఈ గౌరవ హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే ఉందో వ్యవసాయేతర భూముల్ని ధరణిలో పెట్టొద్దు అని, వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమి అయినా కులము, ఆధార్ అడగొద్దు అని ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారో ఈ మధ్యంతర ఉత్తర్వుల్ని ఈ సంవత్సరం జూన్ 21 వరకు కూడా పొడిగిస్తూ ఇటీవలనే గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో జూన్ 21వ తారీఖు వరకు కూడా వ్యవసాయేతర భూముల్ని ధరణిలో పొందుపరచడానికి వీల్లేదు. వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమి అయినా మ్యూటేషన్ చేసేటప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ కులము, ఆధార్ వివరాలు అడగకూడదు అనేది గౌరవ హైకోర్టు తీర్పు యొక్క సారాంశం.